సార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి సార్ మీ ఊర్లో? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంటే ఆల్మోస్ట్ మేమైతే టీడీపీనే వస్తుంది అనుకుంటున్నాం ఈసారి అయితే. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎందుకనేదంటే ప్రతి సంవత్సరము జాబ్ మేళా వదులుతాను, ప్రతి సంవత్సరము డిఎస్సి కానీ ఇట్లాంటి వదులుతాను చెప్పినాడు. కానీ ఇంతవరకు ఏమీ లేదు. జనవరి ఎగ్జామ్ జరిగిందని చెప్తున్నారు కదా, ఎక్కడ జరిగింది సార్ ఎగ్జామ్? అదే ఎలక్షన్ మొన్న మధ్య జరిగింది కదా. అది ఆయన జస్ట్ ఊరక ఆయన ఇప్పుడైతే ఆయన ఖర్చుల కోసం డిఎస్సి వదిలిండి అంతేగాని దాని వల్ల ఉపయోగం అయితే ఎవరికి ఒక్కరికి లేదు. ఆయన వల్ల ఉపయోగపడింది ఎవరంటే వాలంటీర్లు. అది దాని కొత్తగా ఆయన చెప్పుకుంటాడు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు మేము ఇన్ని జాబ్లు వదిలామనేసి. ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది, 2024 ఎలక్షన్లు వచ్చినాయి. సో ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మీకు న్యాయం జరుగుతుంది? ఏ ప్రభుత్వం అనేది నేను ముందే చెప్పాను కదా సార్, ఆల్రెడీ 100% టీడీపీ మేము అనుకోవడము. ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది. అందులో ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరున్నారు? బొజ్జా రోషన్ గారు. బొజ్జా రోషన్ గారు. సో ఆయన మీకు చేస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా 100%. ఏ విధంగా? ఎందుకంటే ఇప్పటికి 2 times ఆల్రెడీ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి వైసీపీనే గెలిచింది. ప్రజెంట్ 2 times వైసీపీ గెలిచింది. కానీ ఈసారి మేము తెలుగుదేశం తరఫున ఖచ్చితంగా గెలవాలనుకున్నాము. కానీ కూటమి మూలంగా బొజ్జా రోషన్ గారికి వెళ్ళింది టికెట్. కాబట్టి మేము బొజ్జా రోషన్ ఖచ్చితంగా గెలిపించుకుంటాము.